గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ తరువాత చరణ్ నటిస్తున్న సినిమా కావడం, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తరువాత బుచ్చిబాబు చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ మరియు పలు ఇంటర్వ్యూలలో భాగంగా రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం, చిన్ననాటి జ్ఞాపకాలు మరియు తన తండ్రి చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ఆయన చెప్పిన ఒక అబద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది స్టార్ కిడ్స్ చిన్నప్పటి నుంచే సినిమా షూటింగ్లు, అవార్డ్ ఫంక్షన్స్ తో బిజీగా ఉంటారు. కానీ చిరంజీవి ఇంట్లో వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉండేదట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలను వెల్లడించారు. మేము మెగాస్టార్ ఇంట్లోనే పెరిగినప్పటికీ చిన్నప్పుడు మాకు సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండేది కాదు. ఇంట్లో సినిమాల గురించి చర్చలు జరగడం చాలా అరుదు. సినిమా మ్యాగజైన్లు, అవార్డులు కూడా ఇంటికి రాకుండా ఆఫీసులోనే ఉండిపోయాయి. నాన్న ఎంత పెద్ద స్టార్ అన్న విషయం కూడా చిన్నతనంలో నాకు పూర్తిగా అర్థం కాలేదు. షూటింగ్ సెట్స్ కి కూడా ప్రత్యేకంగా పిలుస్తేనే వెళ్లేవాళ్లం. ఆ క్రమశిక్షణే మమ్మల్ని చాలా విషయాల్లో నియంత్రించింది అని చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చిన్నప్పటి నుంచే నటనపై ఎంతో ఆసక్తి ఉండేది. కానీ ఆ విషయాన్ని తండ్రికి నేరుగా చెప్పడానికి ఆయనకు చాలా కాలం పాటు ధైర్యం సరిపోలేదు. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను చరణ్ గుర్తు చేసుకున్నారు. ఒకరోజు చిరంజీవి చరణ్ను పిలిచి భవిష్యత్తులో నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. ఆ సమయంలో తనకు యాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ తండ్రికి ఆ మాట చెప్పడానికి కూడా భయపడ్డారు. ఎలాగైనా తండ్రిని మెప్పించాలన్న ఉద్దేశంతో తనకు ఏమాత్రం సంబంధం లేని నేను మెకానిక్ ఇంజనీర్ అవుతాను నాన్న అని అబద్ధం చెప్పారు. ఈ విషయాన్ని చరణ్ ఇప్పుడు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చదువు పూర్తయ్యాక సరైన సమయంలో చిరంజీవి గారే చరణ్ మనసులోని మాటను గ్రహించారు. చరణ్ కు నటనపై ఉన్న ఆసక్తిని గమనించి ఆయనే స్వయంగా నటన వైపు ప్రోత్సహించారు. నటుడిగా కెరియర్ ప్రారంభించమని సూచించింది కూడా తన తండ్రినని చరణ్ గర్వంగా వెల్లడించారు. నా మనసులో మాత్రం ఎప్పుడూ నటుడవ్వాలన్న కల ఉండేది. కానీ నాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అని చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు దీనిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఒకవేళ చరణ్ నిజంగానే మెకానికల్ ఇంజనీర్ అయ్యుంటే తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప స్టార్ హీరోను, గ్లోబల్ గుర్తింపును కోల్పోయేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తన కలను నమ్ముకొని తండ్రి బాటలో నడిచి ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4న బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న పెద్ది సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.